అయితే ఉండారో మాకు ఇబ్బంది అని వల్ల వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. లేఅవుట్ రోడ్స్ టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర. నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొండవీటి వాగన 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15 నుంచి 20% పూర్తి అయిపోయింది. మనకు ఒరిజినల్గా అయితే 27 అక్టోబర్ పూర్తి చేయాలి. 27 అక్టోబర్ లోపల. అయితే 26 అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసిస్తూ ఉంటున్నారు. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఉన్నాయో, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నాం, రిజర్వాయర్ పక్కన ఉన్నాం. ఇప్పుడు రిజర్వాయర్ 0.03 టీఎంసీ. రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ కెనాల్స్ వర్క్ కానీ ఈ వర్క్ ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం అంటే 15 రోజులు. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్స్ పెట్టాం. ఒకటి శాఖమూరు పాయింట్. అదేవిధంగా ఇండస్ట్రీస్ని చాలా మందిని కలిశారు.